MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. రీ-రిలీజుల విషయంలో ఎప్పటికప్పుడు కాస్త జోరు తగ్గినట్లే అనిపిస్తుంది, కానీ ఏదో ఒక సినిమాతో మళ్ళీ వాటికి ఊపు వస్తుంది. తాజాగా 2 సినిమాలు రీ-రిలీజ్లకి ఊపు కాదు, ఏకంగా రికార్డులు తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి. పైగా ఈ 2 కేవలం 2 వారాల గ్యాప్లోనే మళ్ళీ విడుదల కాబోతున్నాయి. ఇంతకీ ఏంటా పాత్ బ్రేకింగ్ సినిమాలు? రీ-రిలీజ్ సినిమాల జోరు ఈ మధ్య కాస్త తగ్గింది గానీ పూర్తిగా అంతమైతే కాలేదు. మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు వచ్చి పాత సినిమాలను చూడ్డానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ మళ్లీ విడుదల కానుంది. 2 పార్ట్స్ కలిపి సింగిల్ పార్ట్గా విడుదల చేయబోతున్నారు రాజమౌళి. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్, 2017లో వచ్చిన కంక్లూజన్ కలిపి ది ఎపిక్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీనికోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అంతేకాదు, ప్రభాస్, రానా, అనుష్కతో ఓ ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. రిలీజ్ టైంలో దీన్ని వాడనున్నారు. అలాగే నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ శివ కూడా రీ-రిలీజ్ కు సిద్ధమైంది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన శివతో ఇండియన్ సినిమా రూపురేఖలే మారిపోయాయి. నిజానికి ఈ సినిమా రీ-రిలీజ్ చేయాలంటూ నాగార్జునను చాలా రోజులుగా కోరుతున్నారు ఫ్యాన్స్. నవంబర్ 14న ఈ కోరిక తీరబోతోంది. శివ 4K వర్షన్ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ 2 రీ-రిలీజుల్లోనూ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా ఇబ్బంది పడుతున్నారు మన స్టార్ హీరోలు, కానీ ఇక్కడ సూపర్ స్టార్ మాత్రం 365 రోజులు తిరిగే లోపే ముచ్చటగా 3-4 సినిమాలు చేస్తున్నారు. అందులో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. 65 ఏళ్లు దాటాక కూడా అదే స్పీడ్ చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్? ఆయన చేస్తున్న సినిమాలేంటి? టైం మేనేజ్మెంట్ తెలిస్తే ఏ సమస్య ఉండదు. అందులో మోహన్ లాల్ PhD చేశారు. ఏడాదికి 1-2 కాదు, ఏకంగా 1/2 డజన్ సినిమాలు చేస్తున్నారీనా. మిగిలిన హీరోలంతా ఏడాదికి ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుంటుంటే మోహన్ లాల్ మాత్రం 2025లో 3 సినిమాలు విడుదల చేశారు. మరో 3 లైన్లో పెట్టారు. 2025లో లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ సినిమాతో మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు మోహన్ లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా 260 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదొచ్చిన నెల రోజుల్లోపే తుడురం సినిమాతో వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ మధ్యే హృదయపూర్వం సినిమాతో వచ్చారు మోహన్ లాల్. కన్నప్పలోనూ చిన్న పాత్రలో మెరిసిన మోహన్ లాల్ మల్లీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా వృషభలోనూ హీరోగా నటిస్తున్నారు. దీవాళీకి రానుంది ఈ సినిమా. తాజాగా దృశ్యం 3 షూటింగ్ మొదలుపెట్టారు లాలెట్టన్. 40 రోజుల్లోనే దీన్ని పూర్తి చేసి 2026 ఫిబ్రవరి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈయన జోరు మామూలుగా లేదిప్పుడు. ఈ మధ్య మోహన్ లాల్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వరించింది. కెరియర్లో బ్రేక్ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు మొదటి సినిమాతోనే స్టార్ అయిపోతూ ఉంటారు. మరికొన్నిసార్లు 10 సినిమాలు చేసినా గుర్తింపు రాదు. కానీ కొన్నిసార్లు మాత్రం రాత్రికి రాత్రే ఒక్క సినిమాతో జాతకం మారిపోతూ ఉంటుంది. ఓ హీరోయిన్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్తో హాట్ టాపిక్ అయిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా? కెరీర్ ఎప్పుడు 2వ ఛాన్స్ ఇస్తుందంటారు కదా, కళ్యాణి ప్రియదర్శన్ విషయంలో కూడా ఇదే జరిగింది. 2017లో అఖిల్ హీరోగా విక్రమ్ K. కుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ హెలో సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించారు. తమిళంలో శివకార్తికేయన్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ కూతురుగా ఇండస్ట్రీకొచ్చినా తనదైన క్యూట్ యాక్టింగ్ తో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు కళ్యాణి. కాకపోతే ఆమె కోరుకున్న విజయం రావడానికి కాస్త టైం పట్టింది. గత 5 ఏళ్లుగా మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైన కళ్యాణికి ఇన్నేళ్ల తర్వాత బ్రేక్ వచ్చింది. లోకా చాప్టర్ 1 సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు ఈ బ్యూటీ. దుల్కర్ సల్మాన్ నిర్మించిన లోకా చాప్టర్ 1 అంచనాలు లేకుండానే విడుదలైంది. కానీ వచ్చాక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు చూసి కేవలం కేరళ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఆశ్చర్యపోయింది. సౌత్లో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా నిలవడమే కాదు, మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది లోకా. సౌత్లో తొలి సూపర్ ఉమెన్ సినిమాగా వచ్చిన లోకా చాప్టర్ 1 కు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి లాభాలొచ్చాయి. లోకా విజయంతో కళ్యాణి దశ మారింది. ఆమెకు మార్కెట్తో పాటు ఆఫర్స్ కూడా పెరిగాయి. ఇకపై స్క్రిప్ట్ సెలెక్షన్ లో మరింత కేరింగ్ గా ఉంటా అంటున్నారు కళ్యాణి ప్రియదర్శన్. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి సైన్మాలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.